నమస్కారం. నా పేరు డాక్టర్ మనోహర్ రెడ్డి పాలూరు. నేను మెడికవర్ నెల్లూరు హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఈ ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఏంటి, దానికి సంబంధించిన పేషెంట్స్ యొక్క ట్రీట్మెంట్, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎలక్ట్రోఫిజియాలజీ అని అంటే గుండెకి సంబంధించిన కొట్టుకునే విధానంలో, అంటే నిమిషానికి నార్మల్గా మన గుండె 60 నుంచి 90 సార్లు ఈ విధంగా కొట్టుకుంటుంది అన్నమాట. ఇందులో ఏదన్నా మార్పులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన వ్యాధులని నయం చేయడం, దాన్ని నిర్ధారించడం, దాన్ని నయం చేయడాన్ని ఎలక్ట్రోఫిజియాలజీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ యొక్క పని. నార్మల్గా మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు గుండె ఒక నిమిషంలో 60 నుంచి 90 సార్లు కొట్టుకుంటుంది. కొంతమందికి నిమిషానికి 50 కంటే తక్కువ, లేదనంటే 100 కంటే ఎక్కువగా గుండె కొట్టుకుంటుంది. ఇది సాధారణంగా కూడాను మనలో జరిగే ప్రక్రియ. మనం నిద్రపోతున్నప్పుడు, రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మన గుండె 50 కంటే తక్కువ సార్లు కొట్టుకుంటుంది. మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, అంటే పరిగెత్తడం, లేకపోతే ఏదైనా బరువులు ఎత్తడము, ఇటువంటివి సమయంలో మన గుండె 100 కంటే ఎక్కువ కొట్టుకుంటుంది. ఇది సాధారణ ప్రక్రియ. ఇలా కాకుండా అసాధారణంగా, అంటే మనకి అప్పుడప్పుడు గుండెల్లో దడదడమనడము, లేకపోతే గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటున్నట్టు, మైకం వచ్చినట్టు ఆ విధంగా ఉండేదాన్ని ఇట్లాంటి వచ్చినప్పుడు దీనికి సంబంధించి మనము ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ దగ్గరికి వచ్చి చూయించుకోవాలి. ఈ ఎలక్ట్రోఫిజియాలజీకి సంబంధించిన సమస్యల యొక్క లక్షణాలు ఏ విధంగా అంటే 3 లక్షణాలు ఉంటాయి. 1, చాలా నీరసంగా ఉండడం. 2, సింకోప్ అంటే చాలా తక్కువ సేపు మన యొక్క స్పృహ తగ్గిపోవడం అనమాట, స్పృహ తప్పిపోవడం. 1 లేదా 2 నిమిషాల సేపు మనకి ఏం జరిగిందో అర్థం కాకపోవడం. ఇంకొకటి, గుండెల్లో బాగా వేగంగా మన గుండె కొట్టుకుంటున్నట్టు, ఛాతిలో దడదడమని అనిపించడం. ఇది 3వ లక్షణం. ఈ 3 లక్షణాలు ఏదైనా వచ్చినప్పుడు మనము మన యొక్క గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందని పరీక్షించుకుంటే, ఒకవేళ గుండె కొట్టుకోవడం 50 కంటే తక్కువ ఉండడం, లేకపోతే 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ని కానీ కలిసి దానికి వైద్యం చేయించుకోవాలి. మామూలుగా ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఈ విధంగా వచ్చిన పేషెంట్లకి మేము కొన్ని పరీక్షలు చేస్తాము. పరీక్షలు చేసి దానికి అవసరమైనంత వరకు ఫస్ట్ మెడిసిన్తో ట్రై చేస్తాము. మెడిసిన్ ద్వారా కుదరలేదు అన్నప్పుడు ఆ పేషెంట్కి కొన్ని ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అని అంటాము. ఆ ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ చేసి అవసరమైతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసి దానికి ఆ గుండె యొక్క వేగంగా కొట్టుకునే షార్ట్ సర్క్యూట్ని వాటిని తొలగిస్తాం. గుండె తక్కువగా కొట్టుకునే వాళ్ళల్లో పేస్ మేకర్ అనేది అవసరపడితే వాళ్ళకి పేస్ మేకర్ అనేది, పర్మనెంట్ పేస్ మేకర్ అనేది వాళ్ళకి బిగిస్తాం అనమాట. ఈ పర్మనెంట్ పేస్ మేకర్ అనేది బయట నుంచి ఇక్కడ చర్మం కింద కొద్దిగా భాగంలో పాకెట్ లాగా క్రియేట్ చేసి అక్కడ పేస్ మేకర్ యొక్క బ్యాటరీని అక్కడ పెట్టి ఆ పేస్ మేకర్ వైర్లని గుండె లోపల అమరుస్తాం. ఇది పర్మనెంట్ పేస్ మేకర్, గుండె తక్కువగా కొట్టుకునే వాళ్ళల్లో చేసేది. ఇవి కాకుండా ఎలక్ట్రోఫిజియాలజిస్టు వేరే కొన్ని డివైజెస్ ఉంటాయి. అవి డివైజెస్ అంటే ఇంట్రాకార్డియాక్ డీఫిబ్రిలేటర్ అనేసి. ఇది సడన్గా చనిపోయే ప్రమాదం ఉన్న పేషెంట్లలో, అంటే అటువంటి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో గుండె యొక్క పనితీరు తగ్గిపోవడం, ఆ పనితీరు తగ్గిపోయి సడన్గా చనిపోయే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ ఐసీడీ అనే పరికరాన్ని అమరుస్తామన్నమాట. 3వ విధమైన పరికరం సిఆర్టీడి ఆర్ సిఆర్టీపీ అంటాం. అంటే కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ పేస్ మేకర్ ఆర్ డీఫిబ్రిలేటర్. ఇదే విధంగా హార్ట్ అటాక్ వచ్చి లేదా హార్ట్ అటాక్ రాకుండానే గుండె యొక్క పనితీరు బాగా తగ్గిపోయిన వాళ్ళల్లో కొంతమంది పేషెంట్లలో ఈ సిఆర్టీడి బార్ సిఆర్టీపీ అనేది అమరిస్తే దానివల్ల గుండె యొక్క పనితీరు పెరుగుతుంది, ప్లస్ సడన్గా చనిపోయే ప్రమాదాన్ని ఇది కాపాడుతుంది. ఇవి ఎలక్ట్రోఫిజియాలజిస్ట్
గా ఒక పేషెంట్కి మనం అందించగలిగే సేవలు. ఈరోజు మనము ఈ ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ దీని గురించి మాట్లాడుకున్న తర్వాత స్టెంట్ విధానంలో ఈ మధ్య వచ్చిన కొత్త విధానాలని దాని గురించి కూడా తెలుసుకుందాం. స్టెంట్ అనేది యాంజియోప్లాస్టీ అని అంటారు. అది ఎవరికి చేస్తారంటే ఈ గుండె మీద ఉన్న రక్తనాళాల్లో బ్లాకేజ్లు ఉన్న పేషెంట్లలో ఆ పేషెంట్లలో ఈ స్టెంట్ అమర్చి వాళ్ళకి సడన్గా చనిపోయే లేకపోతే సడన్గా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని నివారించడం కోసము ఈ స్టెంట్ అనేది యూస్ చేస్తాం. ఈ బ్లాకేజీల్లో కొంతమందికి చాలా కాల్షియం పేరుకుపోవడం ఇటువంటిది ఉంటుంది. అటువంటి పేషెంట్లలో కొత్త విధమైన పరికరాలు స్టెంట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందులో చాలా సాధారణంగా యూస్ చేసే పరికరాలు ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్. ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటే రక్తనాళం లోపల ఆ బ్లాకేజీ ఎలా ఉంది, దానిలో కాల్షియం ఎంత పేర్కొని ఉంది, ఆ రక్తనాళం యొక్క సైజు ఎంత, ఆ రక్తనాళంలో జబ్బు ఎంత ఉంది కరెక్ట్గా మనకి తెలియచేయగలిగే పరికరం. ఇందులో 2 విధమైన పరికరాలు ఉంటాయి. ఐవస్ అని ఒక పరికరం, ఓసిటీ అని ఒక పరికరం. చాలా రీసెర్చ్ ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిల్లో ఈ విధంగా ఐవస్ లేదా ఓసిటీ చేసిన ఐవస్ చేసి కాల్షియం ఎక్కువ ఉన్న రక్తనాళాల్లో ఈ పరికరాలని ఉపయోగించుకొని స్టెంట్ చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది. దాని నుంచి వచ్చేసిన పేషెంట్ యొక్క లైఫ్ టైం చాలా బాగుంటుంది అని మనకి ఈ మధ్య వచ్చిన స్టడీస్ చెప్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని పరికరాలు రోటాబ్లేషన్, లిథోట్రిప్సీ, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ ఇటువంటివి స్టెంట్ అమరికలో ఉపయోగిస్తే ఈ కాల్షియం ఎక్కువగా పట్టిన రక్తనాళాల్లో మనము మంచిగా రిజల్ట్ తీసుకురాగలము. ఇటువంటి పేషెంట్ల యొక్క స్టెంట్ మన్నిక ఎక్కువ రోజులు వచ్చేటట్టు మనకి కుదురుతుంది.